దేవుడు అన్నాక కొన్ని లక్షణాలు, క్వాలిటీస్ ఉండాల. ఏం అది మీ క్వాలిటీస్? ఇప్పుడు మీ బ్రహ్మదేవుడు ఉన్నాడు. మీ సృష్టికర్త బ్రహ్మదేవుడేగా? అవును. మరి ఆయన గురించి తెలుసా మీకు? మీకు తెలిసింది చెప్పండి, నేను చెప్తాను. ఏముంది, చెప్పేదేముంది కొత్తగా? చెప్పండి. బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతిని మోహించి ఆమెను రేప్ చేశాడు. రేప్ చేయడం కాదు, పెళ్లి చేసుకున్నాడు. లేదు. ఫస్ట్ ఆమెను అనుభవించిన తర్వాతే. ఆ తర్వాత తన మనవరాలైన సతీదేవిని బ్రహ్మదేవుడు చూసి, ఉమ్, ఆమెను మోహించి, ఆమెను చూసి ఉమ్. మాస్టర్బేట్ చేసుకుంటాడు. ఇలాంటి సృష్టికర్తని మీరు నమ్ముతున్నారు. సో బెటర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నరకానికి వెళ్ళేవారు ఫస్ట్ లైన్ నిలబడాలంటే ఫస్ట్ మీ సృష్టికర్త బ్రహ్మదేవుడే ఉంటాడు. ఉహు. అకార్డింగ్ టు భగవద్గీత, ఉమ్. బ్రహ్మదేవుడు ఇస్ సృష్టికర్త. ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కడ రాస్తుంది? ఏదన్నా గ్రంథంలోనా, వేదాల్లోనా? మీకు తెలీదా? ఏదైనా చెప్తారు, రెఫరెన్స్ చెప్తే నేను చదువుతాను నేను కూడా వెళ్ళి. బట్ నేను చెప్పేది మీరు ఎందుకు చదవలేదు ఇంతవరకు? మీరు ఎందుకు చదవలేదు? ఈ విషయం మీకు ఎందుకు తెలియదు? అంటే మీరు డీప్ స్టడీ చేయలేదా? నేను చెప్పేది వినండి బ్రదర్, మరి నేను నన్ను ఎందుకు చెప్తున్నాను మీరు రిఫరెన్స్ అడుగుతున్నారు? అంటే ఈ స్టోరీ మేము వినలేదు, ఈ స్టోరీ నేను ఈ వినలేదు. స్టోరీ మీరు వినరు కూడా. ఇలాంటి ఎన్నో స్టోరీలు ఉన్నాయి, అవి మీరు వినరు. ఆహా. ఎందుకంటే మీకు ఎవరు చెప్పరు. మీకు ఎంతసేపు మాకు అది మాది ఇది, మా వల్ల ఉహు. ఇదయింది, మా వల్ల అదయింది తప్ప అదే మీకు వినలేదు కాబట్టి వినండి. ఈ నన్ను స్టోరీ మీకు కంప్లీట్ ఎక్కడ చేయనివ్వండి. తెలిసిందా, నేను కూడా చదువుదామని. ఇప్పుడు అర్థమైందా? నేను అన్ని మీకు రిఫరెన్సెస్ పంపిస్తా. బ్రహ్మ పురాణాలు అన్ని ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఇది చాలా మందికి తెలుసు, మీలాంటి అమాయకులకు తెలియదు అంతే. అంతే. అసలు తీస్తూ అర్జునుడు కర్ణుడు ఎందుకు చంపాడు? కృష్ణుడు చంపమంటే చంపాడు కదా. యుద్ధం అనేది మీకు తెలుసు కదా, రాజ్య యుద్ధాలు. చంపమంటే చంపాడనే కాదు, మేబీ అదంతా యుద్ధ కాలంలో ఎవరైనా చంపుతారు. ఏసై ఎవరు అసలు? పాత నిబంధనలు ఏసై అనే పేరే లేదు, ఇమానుయేల్ అనే ఉంది. పెట్టుకునే పేరైనా ఇమానుయేల్ అని పెట్టుకోలేదు. ఆయన నమ్మడానికి కూడా ఏసై అని పెట్టుకున్నాడు. మీకు యేసయ్య మనిషిగా రాక మునుపు ఆయన పేరు కూడా యెహోవా. ఓహో, అంటే ఇది కూడా మీరు సరే, ఇప్పుడు ఇది కూడా మీరు అంటున్నారు అంటే మనిషిగా రాకముందు ఆయన యెహోవా, యెహోవాతో యెహోవాగా ఉన్నారు. అదే ఆయనే యెహోవా. ఆయనే యెహోవా కాదు, ఉమ్, తండ్రి అయిన యెహోవాతో కుమారుడైన యెహోవాగా ఆయన ఆది నుంచి ఉన్నారు. యేసు ప్రభు పేరు కూడా యెహోవా. అంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారు. ఇద్దరు యెహోవాలు అనకూడదు. ఎందుకంటే హలో బ్రదర్, నా brother, పేరు చెప్పండి. యశ్వంత్, మాదొచ్చి విజయవాడ. చెప్పండి బ్రదర్. బ్రదర్, మీరు యూట్యూబ్ లో వీడియోస్ టెస్ట్ మోనస్ రికార్డ్ చేసి పెడతారు కదా? అవునవును. ఓకే. ఇప్పుడు మీరు మతోన్మాది అని పెడుతున్నారు కదా? మతోన్మాది అని నేనేం పెట్టలేదే. ఉన్నాయి,